హాయ్ అండి, నేను కొబ్బరి పులిహోర చేస్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. అవి అలా ముక్కల కింద తీసుకుని కట్ చేసుకోవాలి. ముక్కల్ని గిన్నెలోకి వేసాను. కట్ చేసుకున్న ముక్కల్ని ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. 2 మామిడికాయలు పై చెక్కి తీసేసుకోవాలి. తీసుకుని ఉల్లిపాయలు చెక్కుని దానికి అలా తురుము తీసుకోవాలండి. ఈ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్న తర్వాత తురుము ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తోడాలు తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అవి మిక్సీలో వేసుకోవాలండి. ఇవి 4 ఎల్లుల్లిపాయ రేపలు వేసాను. కొద్దిగా జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఇవి కచ్చాబచ్చాగా పేస్ట్ పెట్టుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమ్మకాయలు తీసుకుని చెక్కలు కోసుకున్నాను. మీకు మామిడికాయలు వేసుకున్నాం కదా, పులుపు ఎక్కువ అయిపోద్ది తినమనుకున్న వాళ్ళు నిమ్మకాయ సిప్ చేసేయచ్చు. కావాలి అనుకుంటే పులుపు తింటాం అనుకున్న వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మానేయండి, అది మీ ఇష్టం. ఇక్కడ మనం తురుము పెట్టుకున్న కొబ్బరికాయ తురుమండి, మామిడికాయ తురుము కూడా, ఆ కొబ్బరికాయ తురుములో ఈ మామిడికాయ తురుము కూడా వేసేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు, 2 స్పూన్లు సాల్ట్. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, మీకు సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. అవన్నీ కలిసేలాగా గట్టి పెట్టుకు తిప్పండి. చేత్తోనైనా తిప్పుకోవచ్చు, అది మీ ఇష్టం. అది నేనైతే గట్టితో కలవలేదని చేతితో కలిపేలా పెట్టాను. ఇప్పుడు మనం రసం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా కొద్దిగా వేసుకోండి. ప్రెగ్నెన్సీ లేడీలు పుల్లగా ఉండి బాగా తింటారండి. ఇది మామిడికాయ వేస్తాం కదా, దానికి తగ్గట్టు నిమ్మకాయ కూడా వేస్తాం కదా, ప్రెగ్నెన్సీ లేడీలు పుల్లగా ఉండి చాలా ఇష్టంగా తింటారు. పులుపు అవసరం లేదు అనుకున్న వాళ్ళు నిమ్మరసం ఆపేసుకోండి. ఇక్కడ బాండి పై మీద పెట్టి నూనె వేసుకున్నానండి. పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చెనపప్పు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఈ తాలింపు సరుకులన్నీ వేసుకోవాలి. తాలింపు సరుకులన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి కలబెట్టుకోండి గరిటెతో అటు ఇటు మాడకుండా. ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు తురుము పెట్టుకున్నాం కదండి, కొబ్బరి పేస్టు, మామిడికాయ, పచ్చిమిరపకాయ కలిపి పెట్టుకున్న పేస్ట్ అనేది తురుము అందులో వేయాలండి. తురుము వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలి గట్టితోటి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ప్రెగ్నెన్సీ లేడీలకి అయితే తినడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్.